హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఫ్రైడే రోజు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా, సైడ్ వేస్ ఉంటుందా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అలాగే డైలీ మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో సిపిఆర్ ఇండికేటర్ కానీ క్యాబరీలా ఇండికేటర్ మీద కానీ రివ్యూ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇంట్రాడేలో ఆ రెండు ఇండికేటర్స్ మీద మాస్టర్ కావడానికి అయితే మీకు అవకాశం అయితే లభిస్తుంది. అనాలిసిస్ చేసుకుందాం. ముందుగా నిఫ్టీ యొక్క మనం ఇంట్రాడే చార్ట్ యొక్క అనాలిసిస్ చేసినట్టయితే మనకు ఈరోజు సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ నారో సిపిఆర్ ఉండడం జరిగింది. ప్లస్ మనకు S1 అండ్ ప్రీవియస్ డే లో ఈ రెండు ఒకే దగ్గర ఉండడం జరిగింది. సో మనం స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో ఓపెన్ అవుతుంది అంటే సిపిఆర్కును ప్రీవియస్ డేలో S1కి మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనకు ఈ సినారియోలో బ్రేక్అవుట్ స్ట్రాటజీని తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో పర్టికులర్గా ఫోర్త్ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. ఈ ఫోర్త్ క్యాండిల్లో బ్రేక్అవుట్ రావడం జరిగింది కాబట్టి సో మన ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాసు ఈ రెండింటికి మధ్యలో అంటే సిపిఆర్కును ఈ మన ప్రీవియస్ డే లో కానీ S1కి ఇన్ బిట్వీన్ మధ్యలో మనం స్టాప్ లాస్ని అయితే ఉంచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. మన ఎంట్రీ పాయింట్ ఇది. సో దీనికి ఈజీగా ఫస్ట్ టైం 1:1 వచ్చింది. ఇంకా మనం వెయిట్ చేస్తే 1:2 అయితే రావడం జరిగింది. మనం ఈ స్ట్రాటజీలోనైతే మెయిన్ డిస్కషన్ చేసింది ఏంటంటే ఒకవేళ S1ను ప్రీవియస్ డే లో రెండు బ్రేక్అవుట్ అయితే మన నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? మన నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ S2 అవుతుంది. సో మన అప్పుడు అలాంటి సందర్భంలో మనకి ఇక్కడ రివార్డ్ అనేది తక్కువగా ఉంది, రిస్క్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి రిస్క్ను మనం తక్కువ చేసుకోవాలి. సో ఇక్కడే అంటే S1కు పైన మాత్రం మన యొక్క స్టాప్ లాస్ని అయితే ఉంచుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో 1:1.5 అయితే రావడం జరిగింది. సో మనం వెయిట్ చేస్తే లాస్ట్ వరకు వెయిట్ చేస్తే 1:2 అయితే రావడం జరిగింది. సో అది మీ యొక్క రిస్క్ హెప్టైట్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఈ సందర్భంలోనైతే ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్ బ్రేక్అవుట్ హై ప్రాబిలిటీ సిపిఆర్ స్ట్రాటజీ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇది ఎవరైనా చూడకపోతే ఈ వీడియోని చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఏ సందర్భంలో ట్రేడ్ తీసుకోవాలి, ఏ సందర్భంలో ట్రేడ్ తీసుకోకూడదు అని చెప్పి మనం క్లియర్గా ఇక్కడ ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మనం క్యామరీలా ఇండికేటర్ను యూజ్ చేసినట్టయితే మనకు ప్రైస్ ఓపెన్ అవ్వడం మాత్రం ఎక్కడ ఓపెన్ అయింది? H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో యాక్చువల్గా అయితే బై సైడ్ చూడాలి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత, కానీ ఇక్కడ మనకు బై సైడ్ సిగ్నల్ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి L3 బ్రేక్అవుట్ రావడం జరిగింది. L3 L4 మధ్యలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము. L4 బ్రేక్అవుట్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటాం. మన యొక్క స్టాప్ లాస్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండడం జరుగుతుంది. సో మన టార్గెట్ ఏమవుతుంది? L5 అవుతుందని చెప్పడం జరిగింది. L4 బ్రేక్అవుట్ రావడం జరిగింది, L5 మన టార్గెట్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ సందర్భంలో అంటే ఈరోజు మనకు రెండు స్ట్రాటజీలు వర్కౌట్ అయినాయి. సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ అట్ ద సేమ్ టైం L4 బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ క్యామరీలా బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఆప్షన్ చైన్ డాటాను కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో ఈ లెవెల్ వచ్చేసి 15,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,800 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 15,500 దగ్గర ఉండడానికైతే అవకాశం అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ 15,500 దగ్గరే బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఇది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నిఫ్టీలో అంటే కాల్ సైడ్లో
షార్ట్ బిల్డప్ జరిగిందంటే నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఫ్రైడే రోజు డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డాటాను మనం కంపారిజన్ చేసుకుందాం. పుట్ సైడ్ డాటాలో మనకు క్లారిటీ ఉంటే మనకు ఇంకా క్లారిటీ తెలుస్తుంది. సో మనం ఏదైతే డైలీ అప్ సైడ్ డౌన్ సైడ్ ఉంటుంది అనుకుంటున్నామో అలానే జరుగుతుంది. కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఈ షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ ఈ ఆప్షన్ చైన్ మీద ఒక వీడియో చేయమని చెప్పండి, చేయండి అని. నేను డెఫినెట్గా ఈ వీక్లో పాసిబుల్ అయితే ఈ వీక్లో చేస్తాను, లేదంటే నెక్స్ట్ వీక్లో డెఫినెట్గా ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ మీద కానీ ఈ షార్ట్ బిల్డప్ లాంగ్ బిల్డప్ వీటి మీద కూడా ఒక వీడియో డెఫినెట్గా చేస్తాను. మీరందరూ వీటి మీద అవేర్నెస్ ఆల్రెడీ ఉండి ఉంటుందని చెప్పి నేను ఇలా చెప్తున్నాను. సరే, కొంతమంది మిత్రులు అడుగుతున్నారు, డెఫినెట్గా నేను ఖచ్చితంగా ఈ ఆప్షన్ చైన్ మీద ఒక వీడియో చేస్తాను. మనకి ఈ 4 టైప్స్ ఉంటాయి, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్. వీటి గురించి నేను డెఫినెట్గా మేబీ ఈ వీక్ లేదంటే డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో అయితే డెఫినెట్గా మీకు ఒక వీడియో చేస్తాను మన ఛానల్ నుండి, మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. సో పుట్ సైడ్ డాటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,700 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఒకే రోజు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది, కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో 14,000 అనే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది. సో పుట్ సైడ్ లాంగ్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్, అంటే ఫ్రైడే రోజున మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది, కాబట్టి డెఫినెట్గా ఎక్కువ శాతం అయితే ఎలాంటి న్యూస్ లేకపోతే డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే మన యొక్క ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అయితే క్లౌడ్ పైన ట్రేడ్ అయినప్పటికీ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది. సో మనం ఇంకా కొంచెం జూమ్ అవుట్ చేసి చూసినట్టయితే ఇక్కడ ఈ స్పాన్ ఏ అనేది ఇట్లా డౌన్ ఫాలింగ్ వస్తూ ఉంది, అంటే ఇది ఎక్కువగా వెడల్పు అవుతున్నప్పుడు ఫ్యూచర్ మూవ్ అనేది మనకు ఎంత ఎక్కువగా అంటే బేరిష్లో ఉంటే అంత డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఆప్షన్ చైన్ డాటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది, కాబట్టి మనకు డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. కానీ ఈ లెవెల్ అంటే విత్ ఇన్ ద క్లౌడ్లోకి రావాలి. ఈ క్లౌడ్ లెవెల్ ఇక్కడ మనకు ఈ 14,700 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 14,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. సో వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే 14,500 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో 14,700 పైన ఓపెన్ అయితే అప్ సైడ్ ఉంటుంది, లేదా 14,700 కింద ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్గా 14,600 500 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకవేళ ఈ 14,900 వరకు అంటే అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందంటే అప్ సైడ్ వెళ్తే 14,900 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 14,900 వరకు వెళ్తే అక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉన్నది. ఈ 14,900 దగ్గర డెఫినెట్గా ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఓవరాల్గా బేరిష్నెస్ అయితే చూపెడుతుంది. సో మనకి ఇక్కడ ఇంకొకటి కూడా మనకు బేరిష్నెస్ను ఇండికేట్ చేసే అంశం ఏంటిదంటే ఈ మన యొక్క బేస్ లైన్ అదే కుజిన్సన్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్లాట్గా ఉన్నంతసేపు ప్రైజెస్ అనేవి సైడ్ వేస్లో మూవ్ అవుతాయి, లేదంటే ఈ బేస్ లైన్కు అట్రాక్ట్ అవుతాయి, బేస్ లైన్ వరకు వస్తాయి. ఈ బేస్ లైన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి బేస్ లైన్ వచ్చేసి 14,600 దగ్గర ఉన్నది, కాబట్టి ఈ బేస్ లైన్ వరకు ప్రైజెస్ అనేవి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటేనేమో ఓకే, ఒకవేళ సపోర్ట్ తీసుకోక బ్రేక్అవుట్ అయింది అనుకోండి డెఫినెట్గా
14,500, వీలైతే 14,000 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది, అది ల్యాగ్ చేస్తుంది నిఫ్టీనని. సో అదే జరుగుతుంది. సో ఈవెన్ దో మనకు నిఫ్టీ అనేది క్లౌడ్ పైన ఉన్నప్పటికీ, సో బ్యాంక్ నిఫ్టీ వల్ల కిందికైతే రావడం జరుగుతుంది. ఎనీహౌ చూద్దాం, అప్ సైడ్ రావాలని కోరుకుందాం. ఇది ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం, అవర్లీలో చూడాలి. అవర్లీలో చూసినప్పుడు మనకు క్యాండిల్స్ అనేటివి క్లౌడ్ కిందకు వచ్చేసినాయి. క్లౌడ్ కింద అంటే క్లౌడ్ లోపల ఫామ్ ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి న్యూట్రల్ బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. న్యూట్రల్ బుల్లిష్ ఉంది, వేర్ యాజ్ డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్నెస్ ఉంది. కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. హయ్యర్ టైం ఫ్రేమ్ది మనం కన్సిడర్ చేయాలి. సో హయ్యర్ టైం ఫ్రేమ్ది కన్సిడర్ చేసినప్పుడు డెఫినెట్గా డౌన్ సైడ్ ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేము, లోయర్ టైం ఫ్రేమ్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే డెఫినెట్గా అదే డైరెక్షన్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాంట్రాడక్టరీ వ్యూ ఉన్నప్పుడు డెఫినెట్గా హయ్యర్ టైం ఫ్రేమ్ది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఒకవేళ ఈ 14,700 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి, అంటే ఇక్కడ క్యాండిల్స్ అనేవి కింద ఓపెన్ అయితే డెఫినెట్గా 14,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ 600 దగ్గర కూడా ఒక సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకసారి అప్ సైడ్లో చూస్తే, అప్ సైడ్లో లేదు, ఇక్కడ 14,700 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంటుంది. ఒకవేళ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళచ్చు. అంటే ఒకవేళ అప్ సైడ్ అయితే సేమ్ మనం ఇందాక మార్క్ చేసుకున్న డైలీ క్యాండిల్లో డిస్కషన్ చేసిన 14,900 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేసుకుంటూ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలిద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు, సో సేమ్ నిఫ్టీలో అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే ఎలా వర్కౌట్ అయిందో సేమ్ ఇక్కడ కూడా అదే వర్కౌట్ కావడం జరిగింది. సో సిపిఆర్ అనేది నారో సిపిఆర్ ఉన్నది. అట్ ద సేమ్ టైము మనకు ప్రీవియస్ డే లోను S1 ఒకే దగ్గర ఉన్నాయి. కాబట్టి సో బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ సందర్భంలో మనకు బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో మన ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ కావాలి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది. సో మన టార్గెట్ ఏదవుతుంది, దీనికి 1:2, దీనికి 1:2 ఇదవుతుంది. లేదు అంటే మీరు ఇంకా ఎక్కువ అగ్రెసివ్ అయితే ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ వరకు వెయిట్ చేస్తే స్టాప్ లాస్ ఇటు కావడం అయితే జరిగింది. సో బెటర్ టు 1:2 దగ్గర బుక్ చేసుకోవడం ఉత్తమం. 1:2 దగ్గర బుక్ చేసుకుంటే ఉత్తమం. సో ఏది ముందైతే అది 1:2 ముందు అయితే 1:2 ముందు, లేదంటే మన యొక్క ఈ పైవట్ పాయింట్, సపోర్ట్ పాయింట్స్ కానీ రెసిస్టెన్స్ పాయింట్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే వాటి దగ్గర బుక్ చేసుకోవడం ఉత్తమం. సో కాబట్టి ఇక్కడ 1:2 ఇక్కడైతే అచీవ్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడే బుక్ చేసుకోవడం ఉత్తమం. సో ఈ సందర్భంలో కూడా మనకు సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను చూద్దాం. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,500. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటిలలో ఒకే రోజు ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయిన, అంటే బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి 33,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ డౌన్ సైడ్ వస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది ఫ్రైడే రోజున డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాల్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే మనకి ఇంకా క్లియర్ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను అయితే పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 31,000 దగ్గర.
సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 32,000. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ 31,000 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఈ లెవెల్. సో 32,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లాంగ్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ జరిగింది అంటే డౌన్ సైడ్ ఉంటుంది. సో ఫ్రైడే రోజు డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాల్ సైడ్లో కూడా డౌన్ సైడ్ ఉంటుందని చెప్తున్నాము, పుట్ సైడ్లో కూడా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం 70 to 80% అయితే డౌన్ సైడ్ ఉండడానికి బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే రోజున అవకాశం అయితే ఉన్నది. సో అలాగే ఒకసారి ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం మార్క్ చేసుకుంటూ ఇంపార్టెంట్ లెవెల్స్ను ఒకసారి చూద్దాం. అకార్డింగ్ టు ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే క్యాండిల్స్ అనేవి క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతున్నాయి. క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కుమో కూడా సో వైడనింగ్ అవుతుంది. బెరిష్లో ఉన్న ఫ్యూచర్ కుమో వైడనింగ్ అవుతూ ఉంది. వైడనింగ్ అవుతూ ఉంటే సో ఇంకా ఈ డౌన్ సైడ్ ఈ లోయెస్ట్ లోన్ టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో లోయెస్ట్ లో అంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది, 31,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నిన్నటి రోజున మనం డిస్కషన్ చేసినాం, ఇది బేస్ లైన్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని చెప్పి. సో ఎగ్జాక్ట్గా అక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఈ బేస్ లైన్ కింద ఒకసారి వెయిట్ చేయండి 1 సెకండ్, ఎగ్జాక్ట్ లెవెల్ మార్క్ చేసుకుందాం. 32,364 కింద ట్రేడ్ అయితే 32,364 కింద ట్రేడ్ అయితే లేదా దాని కింద ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు రాకపోయినా కూడా అట్లీస్ట్ ఓ 50% రికవర్ అంటే 50% వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. దట్టు 31,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ అది బ్రేక్అవుట్ అయితే 31,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ కావాలి. కన్వర్జేషన్ లైన్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఈ 32,700 దగ్గర ఉన్నది. కాబట్టి ఈ లెవెల్ పైన దీనిపైన ఓపెన్ అయితే ట్రేడ్ అయితేనే ఫర్దర్గా ఈ 34,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో మధ్యలో ఇన్ బిట్వీన్ 33,000 దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికైతే అంటే ఈ ఏరియాలో 2 సార్లు ప్రైస్ రిజెక్షన్ జరిగింది కాబట్టి మేబీ ఇక్కడ ఒక 33,000 దగ్గర డెఫినెట్గా ఇక్కడ ఇంకొక రిజెక్షన్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 34,000 వరకు వెళ్తుంది. సో అప్ సైడ్ సినారియో 34,000, డౌన్ సైడ్ సినారియో 31,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ బిట్వీన్ మధ్యలో ఈ 32,400 అనే లెవెల్ కీలకం. దీనిపైన ట్రేడ్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, దీని కింద ట్రేడ్ అయితే డౌన్ సైడ్ వెళ్తుంది. సో మధ్యలో మళ్ళీ మనం ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ మార్క్ చేసుకుంటే ఇక్కడ ఒక 33,000 ఉంటుంది, ఇక్కడ ఒక 31,500 దగ్గర ఇంకొక సపోర్ట్ జోన్ అయితే ఉంటుంది. ఇలా మనం డివైడ్ చేసుకున్నప్పుడు అంటే షార్ట్ టర్మ్ లెవెల్స్ను డివైడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో అవర్లీలో క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ ఉంటుంది. కానీ మనకు ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉంది. ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంటే సో ఈ లెవెల్స్ వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,000, ఈ లెవెల్ వచ్చేసి 33,000 వరకు వెళ్ళడానికి 33,100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ అయితే ఈ 32,000 ఈ 650 లెవెల్ పైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది. అవర్లీలో 33,000 దగ్గర ఉంటుంది. అంటే 32,850 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే 33,100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఒకవేళ ఇక్కడ కింద ఓపెన్ అయింది అనుకోండి, ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇందాక మనం ఏవైతే లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ అన్నీ వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. $32,000 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్ నెక్స్ట్ సపోర్ట్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి
ఈ లెవెల్ 32,000 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 32,000 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అది బ్రేక్అవుట్ అయితే 31,500 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది అవర్లీ సినారియో. సో ఎనీహౌ నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అలాగే మనం డైలీ ఇంటర్డే స్టాక్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. వాటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడండి. ఒకసారి వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. మనకు ఓవర్ ఏ పీరియడ్ సిపిఆర్ ఇండికేటర్ను కెమెరా ఇండికేటర్ అయితే ప్రాక్టీస్ అవుతుంది. మీరైతే ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రాక్టీస్ అయిందని నేను అనుకుంటున్నాను. సో అలానే ఈ రెండు ఇండికేటర్స్ని కూడా ఇంటర్డే పర్పస్లో పర్ఫెక్ట్గా అండి. పర్ఫెక్ట్ అయితే మీకు డెఫినెట్గా ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇంటర్డే స్టాక్స్లో స్కానింగ్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది, స్కానింగ్ అవుతలు. సో నేను ఇది తర్వాత అప్డేట్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.